హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీకు నచ్చిద్ది కూడా. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బయట అయితే వాన పడతా, వెదర్ అయితే చల్లగా ఉంది కదండి. రెగ్యులర్గా వేసుకునే పకోడీలు ఎందుకు వేసుకోవటం, ఇట్లా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఫస్ట్ గిన్నె తీసుకొని అందులోకి ఏదైనా కప్ మెజర్మెంట్తో 1.5 కప్పు శనగపిండి అయితే వేసుకోండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు, అలాగే కొంచెం వాము, అంటే 1 టేబుల్ స్పూన్ దాకా వాము. నేను వాము పౌడర్ వేసాను, మీరు కావాలనుకుంటే వాము వేసుకోండి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని తర్వాత వాటర్ పోసుకుంటా ఇట్లా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ కారం వేయటం మర్చిపోయాను, మీరు కావాలనుకుంటే కారం వేసుకొని మిక్స్ చేసుకోండి. నాకు తర్వాత గుర్తొచ్చింది, నేను తర్వాత యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. కొంచెం కారం కారంగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా, కాబట్టి నేనైతే వాటర్ వేసుకొని ఇట్లాగా చపాతీ డౌ ఎలా అయితే కలుపుకుంటామో అలా గట్టిగా అయితే కలుపుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా కారం మిక్స్ చేశాను అని చెప్పి, లాస్ట్ ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలాగ సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకున్నాను. మీరు కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని కలుపుకోండి, అప్పుడే రెసిపీ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వీటన్నిటిని ఇట్లాగ మనము చెక్కలు చేస్తాం కదా, అలా బాల్స్ లాగా ఇట్లాగైతే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. నేనైతే కలిపిన పిండికి ఒక 20 బాల్స్ దాకా అయితే వచ్చినాయి. మనము ఎప్పుడు చేసుకునే పకోడీలా కాకుండా శనగపిండితో ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి. అసలు ఒక్కసారి తిన్నారంటే మీరు పెద్ద ఆకలి కావాలనుకుంటారు, అంత బాగుంది టేస్ట్. అది కాక బియ్యం పిండి కూడా యాడ్ చేశాం కదా, కొంచెం కరకరలాడుతా బాగా వచ్చినాయి. నెక్స్ట్ ఇట్లా బాల్స్ లాగా చేసుకున్న వాటిని ఏదైనా పిండితో ఇట్లాగా చల్లుకుంటా. నేనైతే గోధుమ పిండి యూజ్ చేసుకున్నాను, మీరు కావాలనుకుంటే మైదా పిండి, బియ్యం పిండి అలాగే యూజ్ చేసుకుని అయితే ఇట్లాగా పిండి టచ్ చేసుకుంటా. ఇప్పుడు బాదం షేప్లో చేసుకుంటున్నాను నేను చపాతీ కర్రతో, అట్లాగా మీరు ఈ షేప్లో చేసుకోండి. ఇదైతే స్నాక్ లాగా చాలా డిఫరెంట్గా బాగుంటుంది. ఒకసారి మస్ట్ షుడ్గా ట్రై చేయండి. నేనైతే తీసుకున్న దానికి నాకు 20 ఉండల దాకా వచ్చినాయి కదా, నేను అవన్నీ ఇట్లాగే చేసుకున్నాను సేమ్. మీరు ఇంకా పిండి యూజ్ అయిపోతే అడుగున ఖచ్చితంగా ఇది మాత్రం అతుక్కొని మొత్తం స్పాయిల్ అయిపోయింది, కరెక్ట్గా మనం అనుకున్నట్టు రాదు. కాబట్టి కింద మీరు పిండి వేసుకొని మాత్రమే ఇలా చేసుకోవాలి. వేడి వేడిగా తింటే టేస్ట్ అయితే భలే ఉన్నాయండి, నాకు బాగా నచ్చినాయి. నేను ఇవన్నీ జాగ్రత్తగా కొంచెం పిండి వేసుకుంటా అతుక్కోకుండా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే నీట్గా అరేంజ్ చేసేసుకున్నాను. మీరు దీనికి కింద ఆయిల్ అట్లాంటివి రాసినా కానీ ఇంత పర్ఫెక్ట్గా రాదు, కాబట్టి చేసుకునేటప్పుడు పిండితోనే చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పిండి కలుపుకునేటప్పుడు మనము చాలామంది వేడి ఆయిల్ కానీ వేడి నూనె కానీ అంటే వేడి డాల్డా కానీ వేస్తూ ఉంటాం కదా, అలా వేసినా ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. దానికన్నా కానీ నేను అలా ఏం వేయకుండా బియ్యపిండి వేసాం కాబట్టి ఆటోమేటిక్గా చాలా క్రిస్పీగా వచ్చినాయి. చూసారు కదా, ఇప్పుడు నా దగ్గర ఉన్న పిండితో ఇట్లాగా అన్నీ ముందే నేను చేసుకొని అరేంజ్ చేసుకొని ఉంచుకున్నాను. ఎక్కడైనా పిండి అంటుకొని చోట ఇప్పుడు పక్కన చూపిస్తున్నాం కదా క్రాస్గా తెగిపోయినట్టు అట్లా వచ్చింది, కాబట్టి పిండి చూసుకొని యాడ్ చేసుకొని చేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు నీట్గా బ్రేక్ అయిపోకుండా కొంచెం ఇంత నీట్గా వేసుకొని ఫ్రై చేసుకోండి. వీటిని కొంచెం బాగా నూనెలో కాలిన తర్వాత వేసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మాత్రమే ఇట్లా తిప్పుకోండి. మనం బియ్యపిండి యూజ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా అన్నీ క్రిస్పీగా వస్తాయి. మీరు ఆయిల్ అంటించుకొని చేసుకున్నా కానీ ఇంత పర్ఫెక్ట్గా రాదు, ఖచ్చితంగా పిండి వేసుకొని చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో పిండి కనిపిస్తూ ఉంటుంది, కాబట్టి ఆయిల్ అట్లాగైనా పర్లేదు అనుకుంటే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినట్టు కనిపిస్తున్నాయో ఆటోమేటిక్గా. కాలిపోయిన తర్వాత నేనైతే ఆయిల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకో బ్యాచ్ అయితే వేసుకుంటున్నాను. మీరు వేసుకునేటప్పుడు బాండీలో లిమిటెడ్గా 2-3 అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు. మనం కలుపుకునేటప్పుడు అదేమైనా బ్రేక్ అయిపోయిందంటే చేసిందంతా వేస్ట్ అయిపోతుంది, కాబట్టి చూసుకొని బాండీలో వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి చిన్నగా స్లోగా. ఎప్పుడైనా మనము చక్రాలు ఇట్లాంటివి చేయటం రానప్పుడు పిల్లలు స్నాక్స్గా తినడానికి ఏమైనా కావాలి అనుకుంటే
సింపుల్గా ఇలా చేసేయండి, వాళ్ళకి బాగా నచ్చుతాయి. నాకైతే భలే నచ్చినాయి, మా పిల్లలు కూడా భలే ఇష్టంగా డిఫరెంట్గా ఉన్నాయని తిన్నారు. దీనికి కాంబినేషన్గా అయితే టమాటో చట్నీ చేసుకొని తిన్నాం మేము, దానివల్ల ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మన ఫెస్టివల్ టైంలో ఏదైనా స్నాక్స్ చేసుకునేటప్పుడు మీరు దీన్ని ట్రై చేయండి. మీరు ఇంకా పద్దాకలు ఇదే చేసుకొని తింటారు, ఆ చెక్కలు చక్రాలు ఇవన్నీ మర్చిపోతారు. కాబట్టి ఒకసారి టేస్ట్ మాత్రం అద్దరిపోయిన ట్రై చేయండి. నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను దీంట్లో. ఇప్పుడు దీన్ని పచ్చిమిర్చితో తింటే కూడా కారం కారంగా పచ్చిమిర్చి, నెక్స్ట్ అలాగే ఇవి వేడి వేడిగా వెదరు భలే డిఫరెంట్గా అనిపించింది. మనం అన్నీ ముందే చేసుకొని ఉంచుకున్నామంటే ఫ్రై చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో నాకు ప్రాసెస్ అంతా మొత్తం అయిపోయింది. చూడండి, పైన డెకరేషన్కి పచ్చిమిర్చి అయితే పెట్టాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అదిగాక మనం పసుపు వేసాం కదా, కాబట్టి దానివల్ల ఇంకా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూసారు కదా విరగ కొడితే ఎలా విరిగిపోతుందో కర్ర కర్రలాడతా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత తినాలనిపించిందంటే ఇంకా అసలు మీరు పద్దాకలా ఈ రెసిపీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. మా పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద బాగా ఎంజాయ్ చేశారు. అలాగే వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇట్లాంటివి కారం కారంగా ట్రై చేసామంటే ఇంకా మనకి హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి రెగ్యులర్గా చేసుకునే పకోడీలు కాకుండా ఒకసారి శనగపిండితో ఈ విధంగా ట్రై చేయండి. మీరు రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, ఎందుకంటే నేను అలాగే చేశాను కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కాబట్టి ట్రై చేయండి. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.